సార్, తెలంగాణ రాష్ట్రానికి తలమానికం సింగరేణి. సింగరేణికి తాడిచెర్ల బొగ్గు క్షేత్రం 2ను ఎటువంటి వేలంపాట్లు లేకుండా నేరుగా ఆ సంస్థకి కేటాయించింది. ఇది కేంద్రం ఇచ్చిన భారీ ఊరటగా భావించవచ్చు. ఖచ్చితంగా. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని అభినందించాలి, అప్రిషియేట్ చేయాలి. తెలంగాణ బిడ్డ గనక ఆ తపన చూపెట్టాడు. సింగరేణి ఇవాళ కష్టాల్లో ఉన్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. సింగరేణిలో మీకు ప్రొడక్షన్ తగ్గుతుంది, రకరకాల కారణాల రీత్యా ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఇలాంటి టైంలో సింగరేణికి వితౌట్ ఆక్షన్ అంటే 2020 తర్వాత ఆక్షన్ వేలము లేకుండా ఎలకేట్ చేయడం ఇదే మొదటిసారి. మీకు 2500 crores ఇప్పుడు ఆ ఆక్షన్ కోసం చెల్లించాల్సిన చెల్లింపులు కూడా లేకుండా మిగిలిపోయాయి. ఇది 30-40 years వరకు తాడిచెర్ల 2లో మీకు ప్రొడక్షన్ చేయొచ్చు. ఒక 1200 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఒక 30-40 ఏళ్ల పాటు మీకు ప్రొడక్షన్ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు 180 మిలియన్ టన్నుల బొగ్గు ఉందని అంచనా ఈ తాడిచెర్ల 2లో. అంటే ఎవ్రీ సంవత్సరం ఒక 6 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ ఉన్నా కూడా మీకు 30 years వస్తుంది. 30 to 40 years మైనింగ్ జరగటానికి స్కోప్ ఉంటుంది. అంటే ఎంత ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుందో తెలుస్తుంది. నాకు ప్రత్యక్ష సాక్షి నేను. సింగరేణి సృష్టించిన ఆర్థిక అభివృద్ధి ఏ స్థాయిలో పనిచేస్తుందని. నేను మా విలేజ్ పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో ఒక చిన్న గ్రామం, మా ఊరు ఎదులాపురం ఆదిల్పేట అని. మా గ్రామము నేను చిన్నప్పుడు కేవలం అగ్రికల్చర్, సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్. అందరూ పేద రైతులు, 2 ఎకరాలు 3 ఎకరాల పొలము తోట ఉండేది. కాయ కష్టం చేసుకొని కుటుంబం మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీకు పని చేస్తే వాళ్ళ ఖర్చులు వెళ్ళేవి. అసలు ఆ బియ్యం కూడా తినేవాళ్ళు కాదు. జొన్నలు మక్కలు మాత్రమే తినేవాళ్ళు. అల్లుడు వస్తేనే బియ్యం తినేవాళ్ళు. దే కుడ్ నాట్ ఈవెన్ ఎఫోర్డ్ రైస్. ఆ పరిస్థితి వాళ్ళకి పాపం. ఆ పరిస్థితిలో పెద్ద ఎత్తున మీకు ఏ పిల్లలు చదివించడం. ఎందుకంటే మా నాన్న ఆ ఊర్లో ఫస్ట్ టీచర్ మా నాన్న. అందువల్ల మేము ఆ రకంగా ఆ ఊరికి వెళ్ళాను. నేను అక్కడే పుట్టాను, అదే ఊర్లో పుట్టాను కూడా. అందువల్ల అలాంటి పేద రైతులు ఉన్నటువంటి విలేజ్ మీకు ఎప్పుడైతే సింగరేణి మైన్స్ ఎక్స్పాండ్ అవుతూ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వాళ్ళకు దొరకడం మొదలు పెట్టిందో, ఇంట్లో ఆడవాళ్ళు, కొద్ది పెద్దవాళ్ళు వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. యూత్ వెళ్ళి బొగ్గు గనుల్లో పనిచేయడం మొదలు పెట్టారు. దాంతో ఇప్పుడు మా ఊర్లో నేను 2 years క్రితం వెళ్ళినప్పుడే 6-7 కార్లు ఉన్నాయి. పశువులు కట్టేటువంటి కొట్టాలు అంటారు. అక్కడ కార్లు మీకు పార్కింగ్ చేస్తున్నారు. 6 కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, హైదరాబాద్ చదువుకుంటున్నారు, పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు. ఎంత చేంజ్ వచ్చిందంటే అందరు కొద్దిగా మంచి ఇల్లు కట్టుకున్నారు. అంతకుముందు గుడిసెలు, చిన్న చిన్న ఇల్లు ఉండేవి. మా ఇల్లు కూడా పెంకుటిల్లే ఉండేది, ఇప్పటికి పెంకుటిల్లే అక్కడ. ఇలా ఆయన ఇప్పుడు అలా అక్కడే ఉంటున్న వాళ్ళైతే బిల్డింగ్లు కూడా కట్టుకోగలిగే కెపాసిటీ వచ్చింది. పొలాలు కొనుక్కున్నారు, మామిడి తోటలు కొనుక్కున్నారు, ఎక్స్పాండ్ అయ్యారు. అలా మీకు ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ వచ్చింది. ఎకనామిక్ డెవలప్మెంటే కాదు, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఒక ఉద్యోగం వస్తే గ్రామంలో ఉండేటువంటి సోషల్ స్ట్రక్చర్ కూడా మారుతుంది. మా ఇంటి ఎదురుగా మీకు ఈ నాయి బ్రాహ్మణ కుటుంబం ఉండే. అక్కడ పోచయ్య అని ఉండే, మాకు ఇప్పటికి గుర్తు. మంగళి పోచయ్య అనే వాళ్ళు ఊర్లలో కులం పేరు పెట్టి అంటుంటారు కదా. ఆ పోచయ్య మా నానమ్మ ఉంటే అరే అని పిలిచేది, వాడు వీడు అని పిలిచేది. కానీ ఆ పోచయ్యకి ఏమైంది, సింగరేణిలో జాబ్ వచ్చి మా బావ కులికయ్యాడు. మా నానమ్మ, మా నాన్న, మా అమ్మ అరే పోచడా ఇట్రా అనేవాళ్ళు. కాస్త మా అక్క పిల్లలకు వచ్చే వరకు వాళ్ళు పోచయ్య అంకులు అయ్యారు, మా అక్క పోచయ్య అన్నయ్య అన్నది. ఇంత మార్పు వచ్చింది చూడండి. అంటే అరే ఇరే అనే చోట అంకుల్ గా మారిపోయాడు. కారణం ఏంటి, నీకు ఒక్కసారి గ్రామ వాతావరణాన్ని దాటి ఒక ఇండస్ట్రియల్ టౌన్ వాతావరణానికి వస్తే సామాజిక స్ట్రక్చర్లు కూడా బద్దలవుతాయి. కులాల దుర్మార్గాలు, ఉన్మాదాలు బద్దలవుతాయి. అందువల్ల మీకు ఊర్లో పోచుడు కాస్త పోచయ్య అంకుల్ అయిపోయాడు. అంటే ఎంత సామాజిక మార్పు చూడండి. అంటే నాకు నిజంగా చూసి సంతోషం అనిపించింది. మా బావ కొలికై సింగరేణిలో జాబ్ వచ్చి మా అక్కకు వాళ్ళకి ఏ క్వార్టర్ ఉందో వాళ్ళకు కూడా అదే క్వార్టర్ ఉంటే ఆనందం వేసింది. అంటే ఎంత సామాజికమైన మార్పు. అంటే ఒక ఇండస్ట్రీ, ఒక మైనింగ్,
ఒక ప్రాంతంలో వచ్చే ఆర్థిక సామాజిక మార్పులు ఏంటి అనే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. పొలిటికల్గా కూడా చాలా వొలటైల్ ప్లేస్, అన్ని పార్టీల యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇది ఎలా సాధ్యమైంది అంటే చదువుకోవడం. ఈ కోల్ మైన్స్ అంటే నిరక్షరాస్యులు కూడా, కష్టజీవులకు కూడా ఇవాళ ఉద్యోగాలు వచ్చాయి. మీకు నేను చాలాసార్లు ఎకనామిక్స్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. నేను ఒకరోజు మా ఊర్లో ఒక షాప్లో కూర్చుంటే ఒక అతను వచ్చి, సార్ ముఖానికి రాసుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది కదా సార్, గుమ్మగుమ్మలు ఆడతారు కదా సార్, అది కావాలి సార్ అన్నాడు. ఈ షాప్ ఓనర్కు అర్థం కావడం ఏంటో అని. అదే నాకు అర్థమైన ఆ ఫేర్ అండ్ లవ్లీ ఇవ్వయా అన్న. తర్వాత వెళ్ళి అతను అడిగా, నీకు ఎందుకే ఇది కావాల్సి వచ్చిందంటే, ఇప్పటిదాకా నాకు పని దొరకలేదు సార్, ఏదో పొలం పని చేసుకుంటోండి. మొదటిసారి నాకు బుగుబాయిల పని దొరికింది సార్, మొదటి జీతం ఎత్తుకున్నా సార్, నా భార్య ఎన్నడూ వాడలేదు, ఇది తెమ్మంటే తీసుకొచ్చినా అని. అంటే నేను చాలాసార్లు ఉపన్యాసాలు చెప్తుంటాను. అంటే మీ ఫేర్ అండ్ లవ్లీకి మార్కెట్, ఇప్పుడు ఆ పేరు మార్చారు ఫేర్ అండ్ లవ్లీ అనేది. సో ఫేర్ అన్న ఫేర్నెస్ అనే దాని మీద పెద్ద ఇష్యూ వచ్చాక గ్లో అని ఇప్పుడు సో దానికి అంటే మీ కాస్మెటిక్స్ కు మార్కెట్ పెరగాలన్నా కూడా మా పేదవాడికి ఉద్యోగం దొరకాలి అని చెప్పేవాడిని. అంటే మీకు ఒకప్పుడు ఇంట్లో భయంకర కారంతో ఆవకాయ పెట్టుకున్న వాళ్ళు ఇలా ప్రియా పచ్చళ్ళు కూడా కొనుక్కొని తింటారు మా ఊర్లో. ఎలా సాధ్యమైంది అది అంటే, ఒక కామర్స్ ఎక్స్పాండ్ అవ్వటానికి, ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అవ్వటానికి, సోషల్ స్ట్రక్చర్ చేంజ్ అవ్వటానికి, ఒక సామాజిక మొబిలిటీకి, ఒక ఎకనామిక్ మొబిలిటీకి. ఇవాళ మా ఇంటి ఎదురుగా ఉండే దుర్గమ్మ ఉండే, ఆ మనమడు ఉండే, మాతో పాటు ఆడుకునేవాడు. ఓ రోజు ఊరికెళ్తే నా కొడుకు ఐఐటీలో చదువుతున్నాడు అన్నాడు. ఐఐటి చెన్నైలో 10 ఏళ్ళని కలిసి ఇప్పుడు ఎక్కడున్నాడు, అమెరికాలో ఎక్కడున్నాడు. ఎంత ఆనందం వేసింది. ఒక గుడిసెలో వాళ్ళ ఇంట్లో పేదరికం ఎంత అంటే, మా ఇంటికి వచ్చి బావిలో నీళ్ళు చేదుకునే వాళ్ళు, ఒక బావి లేదు, ఏమీ లేదు. అలాంటి కుటుంబంలో పుట్టిన బిడ్డ ఇవాళ ఐఐటి. సో ఒక అత్యంత వెనుకబడిన సామాజిక ఆర్థిక వర్గంలో పుట్టి ఐఐటిలో చదివాడు. ఎలా సాధ్యమైంది ఇదంతా కూడా? ఇదంతా బొగ్గు గనుల ప్రత్యేకత. మీరు అందుకల్ల ప్రత్యక్ష సాక్షి. నేను ఒక బొగ్గు గనులు వస్తే, మైనింగ్ అయినా, ఇండస్ట్రియల్ యాక్టివిటీ అయినా వస్తే ఎలా జరుగుతుంది? విశాఖ స్టీల్ ప్లాంట్ పోండి మీరు, అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. డిపిఎస్ ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ సిటీలో. అంటే విశాఖ కార్మికుల బిడ్డలు మీరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఒక విద్యా సంస్థలో కూడా చదువుతున్నారు. మీకు టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ప్రతి ఏటా ఒక 20 మందో 30 మంది మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ అవుతుంటారు కార్మికుల బిడ్డలు. సో ఇది ఎలా సాధ్యమైంది? స్టీల్ ప్లాంట్ వల్ల సాధ్యమైంది. స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో హైయెస్ట్. గాజువాక మండల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నది, గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో హైయెస్ట్. అందువల్ల నేను మీకు విశాఖ స్టీల్ ఉదాహరణ చెప్పాను, మా సింగరేణి కాలనీస్ ఉదాహరణ మా ప్రాంతంలో చెప్పాను. అంటే ఎప్పుడైనా ఇండస్ట్రియల్ యాక్టివిటీ, మైనింగ్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అయితే సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో అందువల్ల ఇవాళ సింగరేణిని ఆదుకోవటానికి కిషన్ రెడ్డి చూపిన చొరవ ఖచ్చితంగా అభినందనీయం. తెలంగాణ బిడ్డ గనక ఆ ఇంట్రెస్ట్ చూపెట్టాడు. సో మీకు ఇది ఒకటే కాకుండా ఒడిస్సాలో నైనీ బ్లాక్ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని చదివాను. ఇందులో ఇంకొక ప్రత్యేకత కూడా మీరు చూడండి. ఇక్కడ తెలంగాణలో ఉన్న రాజకీయం కూడా మనం అప్రిషియేట్ చేయాలి. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు వెళ్ళి కేంద్ర మంత్రులకు కలిసి మాకు పనులు చేయండి మా రాష్ట్రానికి అని అడిగారు. మీరు ఎంత గొప్పదో చూడండి. కిషన్ రెడ్డి, మీకు రేవంత్ రెడ్డి, ఈయన బీజేపీ, ఆయన కాంగ్రెస్. కిషన్ రెడ్డి నినాదం ఏంటి? కాంగ్రెస్ ముక్త్ భారత్. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం ఇచ్చిన పార్టీలో కేంద్ర మంత్రిగా ఉండి, తన పార్టీ కాని తన ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి తెలంగాణ రాష్ట్రానికి ఇది కావాలి అని వెళ్ళి కలిశారు. అది మనం ఆహ్వానించాలి, అది మనం గర్వించాలి. ఇందుకు భిన్నంగా మీకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇక్కడ తెలంగాణలోమో సింగరేణి కొరకు కిషన్ రెడ్డి కష్టపడి తాడిచర్ల ఇప్పటిది కాదు, నాకు గుర్తున్నంత వరకు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా, నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో కూడా నాకు గుర్తు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా మీ కేంద్రానికి లేఖలు రాస్తూ వచ్చారు. ఈ తాడిచర్ల 2ను, తాడిచర్ల బొగ్గు గనులను సింగరేణికి కేటాయించండి. ఇటీవల కూడా కొన్ని బొగ్గు గనులను ఆక్షన్ వేస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అలాంటి వాళ్ళని కూడా మాట్లాడాం. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యం అడుగుతుంటే ఇవాళ తాడిచర్ల బొగ్గు గనుల్ని వితౌట్ ఆక్షన్ కేటాయించారు. ఎంత అడ్వాంటేజ్ చూడండి. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఎక్కడ పోయింది?
అక్కడ కూడా కార్మిక సంఘాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇనుప ఖనిజం గనులు కేటాయించమని అడుగుతున్నాయి. మరి ఇప్పటి వరకు దిక్కు లేదు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ కదా, సింగిల్ ఇంజన్ సర్కార్ ఉన్న తెలంగాణ సింగరేణికోమో గనులు వచ్చాయి, బొగ్గు గనులు వచ్చాయి. సింగరేణి బొగ్గు గనులు, తాడిచెర్ల బొగ్గు గనులు వచ్చాయి. మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న విశాఖ స్టీల్కు మరి ఇప్పటి వరకు ఇనుప ఖనిజం గనులు లేవు. లేకపోవడం వల్ల ఏమవుతోంది, 10 times ఎక్కువ ఖర్చు పెడుతున్నారు రా మెటీరియల్కు, 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ గడ్డ పైన దొరికిన ఇనుప ఖనిజానికి కూడా రాష్ట్రం వాళ్ళు ఉన్న వారికి ఇవ్వకుండా, స్టీల్ ప్లాంట్కి ఇవ్వకుండా ఇటీవల ఒంగోలు సమీపంలో ఇనుప ఖనిజం లభిస్తే దాన్ని జిందాల్కి ఇచ్చేశారు. సో అంతకుముందు జగన్ కంపెనీ జగన్ ప్రభుత్వం జింపెక్స్ అనే కంపెనీకి ఇస్తే ఇలా కూటమి ప్రభుత్వం మీకు జిందాల్కి ఇచ్చారు. తేడా ఏం లేదు, ఇద్దరు ఇవ్వలేదు విశాఖ స్టీల్కు. విశాఖ స్టీల్ను మరి పరిరక్షించడానికి ఇనుప ఖనిజం గనులు ఇస్తే విశాఖ స్టీల్ నిలబడుతుంది కదా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ ఇంజన్ ఉన్నా సాధించారు, అలా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు అడగలేకపోతున్నారు? ఇదే కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్తే రాదా? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వెళ్ళి తెచ్చుకోగలిగినప్పుడు ఎందుకు తేలేరు? ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు, జగన్ కూడా వెళ్ళి అడగచ్చు. కానీ పొరపాటున కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయ వాతావరణం లేదు. ఏమైనా ఓ నోరు తిట్టుకోవడం, ఓ నోరు అరుచుకోవడము, షౌటింగ్ మ్యాచెస్ తప్ప అసలు ఇలా ఒక రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయాలి. రాజకీయాలకు అతీతంగా ఇవాళ కిషన్ రెడ్డి మనం ఎందుకు అభినందిస్తున్నాం? కిషన్ రెడ్డి పార్టీ ఏమైనా నేను సమర్థించే పార్టీ ఏం కాదు కదా, నేను ప్రశ్నిస్తూ ఉంటాను కదా. అయినా ఎందుకు అభినందిస్తాం? లేదు, రాష్ట్రానికి మేలు జరిగితే. ఇవాళ విశాఖ స్టీల్ కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు పోయి, లోకేష్లు పోయి ఇనుప ఖనిజం గనులు తెచ్చివ్వండి, నేను అసలు వెళ్ళి పులదండ వేస్తా చంద్రబాబు నాయుడుకు, బొకేలు ఇస్తా, పవన్ కళ్యాణ్కు, లోకేష్కు బొకేలు ఇస్తా. చాలా మంచి పని చేశారు సార్, చాలా అభినందించాలి సార్ మిమ్మల్ని అని మెచ్చుకుంటాను. ఎందుకంటే అది మనం ఎప్పుడో 20-30 ఏళ్ళు, నేను చిన్నప్పటి నుంచి స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు దిక్కు లేదు. సో ఎందుకు ఇప్పటికైనా సింగరేణి అనుభవం చూసినాకైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు, రాజకీయ నాయకులకు ఆలోచన కలగాలి. ఎందుకు సింగిల్ ఇంజన్ ఉన్న తెలంగాణలో సాధ్యమైంది, డబుల్ ఇంజన్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సాధ్యం కావడం లేదు? సింగరేణికోమో వేలము లేకుండా బొగ్గు గనులు ఎలా వచ్చాయి? స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ కోమో ఎందుకు ఇనుప ఖనిజం గనులు రావు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా, ఎక్కడికైనా మనం గుర్తించాలి కదా. సో తెలంగాణలో సమైక్యంగా నిలబడడం వల్ల సాధ్యమవుతుంది. తెలంగాణలో రాజకీయాలే అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్లో అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించమని అంటలేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ప్రశ్నించి తెచ్చాడు, మోడీని ఒప్పించి తెచ్చాడు. మరి మోడీని ఒప్పించి చంద్రబాబు నాయుడు ఎందుకు తెలియడు, పవన్ కళ్యాణ్ ఎందుకు తెలియడు? మోడీని ఒప్పించి, ఇప్పుడు ఇవాళ పేపర్లో చదవండి మీరు, మోడీని కన్విన్స్ చేసి, మోడీని ఒప్పించి, లీగల్గా ఉండే హర్డిల్స్ కూడా తొలగించి నేను తెప్పించాను, సంతకం పెట్టాను అన్నాడు కదా. మరి ఎందుకు స్టీల్ మైన్స్ తేలేరు? అందులో స్టీల్ గనుల మంత్రి మన దగ్గర ఉన్నాడు, తెలుగు రాష్ట్రాలే. ఉక్కు మంత్రి మన దగ్గర ఉన్నాడు. సో 2 తెలుగు మంత్రులే ఉన్నా కూడా ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. తెలంగాణకు సింగరేణికి తాడిచెర్ల వచ్చినందుకు ఆనందం, స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం ఇంకా రానందుకు బాధ కూడా పడాల్సి వస్తుంది. ఈ బాధ మేము పడుతున్నాం తప్ప అధికారంలో ఉన్న వాళ్ళు పడాలి కదా. సార్